సో ఈరోజు మనం యాక్టివిటీ 4 చూద్దాం. ఏంటిది? యాక్టివిటీ 4. ఓకే, సో యాక్టివిటీ 4లో మనకేం తెలుస్తుందంటే 2 రియాక్షన్స్ చేస్తాం. ఇక్కడ యాక్టివిటీ 1, ఓకే, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3లో మనం ఏం చేసామంటే మెటల్స్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, మెటల్స్ బేసిస్తో రియాక్ట్ ఏమవుతుందో చూసాం, రైట్. బట్ ఇక్కడ యాక్టివిటీ 4లో మన దగ్గర మెటల్ కార్బోనేట్ ఉంది. ఏముంది? మెటల్ కార్బోనేట్ ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ Na2CO3, సోడియం కార్బోనేట్ అంటాం దీన్ని. సో Na2CO3, ఓకే, మెటల్ కార్బోనేట్ ఒకటి ఉంది మన దగ్గర. సేమ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఒకటి ఉంది. ఓకే, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఒకటి ఉంది. మన దగ్గర 2 ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిలో ఇప్పుడు యాసిడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అదే మన క్వశ్చన్. ఓకే, ఈ యాక్టివిటీ ఏం చెప్తుంది? ఒకవేళ మెటల్ కార్బోనేట్కి యాసిడ్ కలిస్తే ఏమవుతుంది? ఇక్కడ యాసిడ్ కింద HCl తీసుకుందాం, రైట్. ఇక్కడ కూడా యాసిడ్ కింద HCl తీసుకుందాం. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కింద ఎగ్జాంపుల్ NaHCO3 తీసుకుందాం. NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. యాసిడ్లో HCl తీసుకుందాం. ఓకే, HCl అంటే ఏంటి? యాసిడే కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, రైట్. సో ఇప్పుడు జస్ట్ యాక్టివిటీ చూస్తే ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకో. ఏం తీసుకున్నావు? టెస్ట్ ట్యూబ్ తీసుకున్నావు. దానికి ఏం లేబుల్ చేయి. ఇక్కడ కూడా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకో. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్కి కూడా BN పేరు పెట్టుకో. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ HCl వేసి వేసాం. ఆ HClలో కొద్దిగా Na2CO3 వేసి. Na2CO3 ఏంటి? మెటల్ కార్బోనేటే కదా. ఓకే, ఇందులో ఏం చేద్దాం? HCl వేసిన తర్వాత అందులో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వేసి. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? మనం మిక్స్ చేయి, లేదంటే కొద్దిసేపు అలా వెయిట్ చేయి. మిక్స్ చేస్తేనే బెస్ట్ కదా. మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక రబ్బర్ కార్క్ పెట్టు. ఆ రబ్బర్ కార్క్ని డెలివరీ ట్యూబ్ పెట్టు. ఈ డెలివరీ ట్యూబ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు రియాక్షన్ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఏం జరిగింది? ఎప్పుడైతే సోడియం కార్బోనేటు HClతో కలిసిందో ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయిన తర్వాత ఒకదాంతో ఒకటి విడిపోతాయి. చూడండి, ఈ హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య గొడవ వస్తుంది, సపరేట్ అయిపోతాయి. ఈ Na2CO3 మొత్తం సపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సోడియం వచ్చి ఈ క్లోరిన్తో అటాచ్ అవుతుంది. వీ గాట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ హియర్. ఓకే, బట్ ఈ హైడ్రోజన్ ఖాళీగా ఉంటుందా? ఈ హైడ్రోజన్ వెళ్ళి ఆక్సిజన్ని డిస్పర్స్ చేసేసి వాటర్ అవుతుంది. ఇంకా మిగిలిపోయిన కార్బన్, రిమైనింగ్ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కింద బయటకు వచ్చేస్తుంది, రైట్. సో వాట్ హ్యాపెన్స్ హియర్? సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఏమేమి వచ్చింది? మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు ఒక సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఒక గ్యాస్ వస్తుంది. బట్ ఈ గ్యాస్ అది కార్బన్ డైఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్. ఇక్కడ కూడా వేసేసాం. ఎప్పుడైతే NaHCO3 వచ్చి యాసిడ్ అయిన HClతో రియాక్ట్ అవుతుందో ఏమవుతుంది? ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయింది కదా. వీ గాట్ సాల్ట్, NaCl సాల్ట్ వచ్చింది, వాటర్ వచ్చింది, అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా వచ్చింది, రైట్. సో ఒకసారి బ్యాలెన్స్ చేసి చూద్దాం. 2 సైడ్స్ బ్యాలెన్స్ చేసి అనుకోండి. ఇక్కడ సోడియమ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ సోడియమ్స్ ఒకటే ఉంది. సో ఇక్కడ 2 పెడతాను. సో 2 అయ్యాయి. ఇప్పుడు బ్యాలెన్స్ చేసాం కదా సోడియమ్స్ని, వండర్ఫుల్. నెక్స్ట్ క్లోరిన్స్ 2. ఇక్కడ క్లోరిన్స్ ఒకటే ఉన్నాయి, బట్ ఇక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి, ఎందుకంటే 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 పెడతాను. సో క్లోరిన్స్ 2 అయ్యాయి, బ్యాలెన్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ కార్బన్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఒకటే ఉంది, బ్యాలెన్స్డ్. ఓకే, వండర్ఫుల్. ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ 1, 2, 3 ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్డ్, వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? హైడ్రోజన్స్ అయిపోయా? హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, బ్యాలెన్స్డ్. ఓకే, సో అన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి కదా. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్న ఆటమ్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, వండర్ఫుల్. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే, అక్కడ రియాక్షన్ జరిగింది. ఓకే, ఇక్కడ కూడా ఇది చూసారనుకోండి. సో ఇది కూడా రియాక్షన్ జరిగిందే కదా. మరి ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషనే కాదా? ఒకసారి చూసేద్దాం. సోడియం ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ సోడియం ఇక్కడ కూడా ఒకటే ఉంది, వండర్ఫుల్, బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్ 1, 2 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి డైరెక్ట్, వండర్ఫుల్, బ్యాలెన్స్డ్. కార్బన్స్ ఒకటే ఉంది, కార్బన్ ఒకటి ఉంది, బ్యాలెన్స్డ్. ఆక్సిజన్స్ 3 ఉన్నాయి,
ఇక్కడ కూడా ఆక్సిజన్స్ 2 1 3 ఉన్నాయి, బ్యాలెన్స్డ్. నెక్స్ట్ క్లోరిన్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా క్లోరిన్ ఒకటే ఉంది. వండర్ఫుల్, బ్యాలెన్స్డ్, రైట్. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. వండర్ఫుల్, రైట్. సో బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఈజీ, కొంచెం నంబర్స్ అటు ఇటు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్ షుడ్ బి ఈజీలీ బ్యాలెన్స్డ్. ఓకే, సో నా ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను మొత్తం జరిగిన రియాక్షన్ చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది, రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఓవరాల్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మొత్తం కాస్త ఏమైపోతుందంటే లాస్ట్లో కిందేమో సాల్ట్ సోడియం క్లోరైడ్ మిగిలిపోయి పైన వాటర్ తేలుతుంటుంది, బాగానే ఉంది. బట్ ఈ మధ్యలో ఒకటి ఉంది చూసారా, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అయిందని, రైట్. సో ఇప్పుడు మనకి డౌట్ రావాలి, లాస్ట్ టైం యాక్టివిటీ 2లో మనం ఏం చేసాం, హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది అంటే అది టెస్ట్ చేసాం. అది అసలు గ్యాస్ రిలీజ్ అయింది హైడ్రోజన్ గ్యాస్ అవునా కాదా అని టెస్ట్ చేసాం. ఏం చేసాం, వచ్చిన గ్యాస్ని మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి గ్యాస్ లిబరేట్ అయింది అనుకోండి, వచ్చిన గ్యాస్ని ఒక ట్రఫ్లో వేస్తే సోప్ సొల్యూషన్ ఉంది, ఆ సోప్ సొల్యూషన్లో పడేలా చేస్తే అందులోంచి బబుల్స్ బయటకు వచ్చాయి. ఆ బబుల్స్ని మనం ఏం చేసాం, క్యాండిల్ దగ్గర పెడితే ఆ బబుల్స్ తగిలి ఆ క్యాండిల్ ఆరిపోయి ఒక సౌండ్ చేసింది, పాప్ సౌండ్ చేస్తూ ఆరిపోయింది. అలా ఆరిపోతే మనం అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఉన్నాం, అవునా. బట్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా కాదా చెక్ చేయాలంటే ఒక టెస్ట్ ఉంది, రైట్. హైడ్రోజన్ గ్యాస్కి ఆ టెస్ట్ చేస్తాం, ఓకే. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి వేరే టెస్ట్ చేస్తాం. ఏ టెస్ట్ చేస్తామంటే ఈ వచ్చిన గ్యాస్ మొత్తాన్ని కూడా ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి పంపిస్తాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఆల్రెడీ ఏం తీసుకుంటామంటే లైమ్ వాటర్ తీసుకుంటాం. ఏంటది, లైమ్ వాటర్ ఫార్ములా కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్. ఏంటిది, కాల్షియం హైడ్రాక్సైడ్, రైట్. సో ఇందులో లైమ్ వాటర్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ లైమ్ వాటర్లో అంటే కాల్షియం హైడ్రాక్సైడ్తో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, వచ్చిన గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ మనం ఫిక్స్ అయిపోయాం కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది అనుకోండి, వెంటనే ఏమవుతుందో తెలుసా, మనకి మన ఫేవరెట్ కాకో3 వస్తుంది. కాకో3 అంటే ఏంటి, కాల్షియం కార్బోనేట్. ఇది వైట్ ప్రిసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. వైట్ ప్రిసిపిటేట్ అంటే చక్కెర పిలికలు ఉంటాయి చూసారా, ఆ టైపు ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది ఫ్లాస్క్లో ఉండిపోతుంది అనమాట. సో ఈ వైట్ ప్రిసిపిటేట్ అనేది వాటర్లో సాల్యుబుల్ కాదంటే కరగదు వాటర్లో, అందుకే కింద ఉండిపోతుంది. వాటర్ పైన తేలుతూ ఉంటుంది, ఈ వైట్ ప్రిసిపిటేట్ ఏమో కింద ఉండిపోతుంది అనమాట, రైట్. దీంతో పాటు కొద్దిగా వాటర్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా, వాటర్ పైన తేలుతూ ఉంటుంది. బట్ ఈ లోపల ఏమవుతుందంటే ఇంకా రియాక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ జరుగుతున్న కొద్దీ కార్బన్ డైఆక్సైడ్ వస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మళ్ళీ ఇంకా కలుస్తూ ఉంటుంది. సో ఇంకా మిగిలిపోయింది కదా ఈ కాల్షియం కార్బోనేట్, మళ్ళీ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఈ కాల్షియం కార్బోనేట్ మొత్తం కరిగిపోద్ది. ఈసారి కరిగిపోయింది అంటే అక్కడ ఉన్నది కాల్షియం కార్బోనేట్ కాదు, కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఏంటది, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్ అయిందని. ఏంటది, CaHCO3 టేకెన్ ట్వైస్, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. సో ఓవరాల్ సొల్యూషన్ కాస్త ఏ కలర్కి వచ్చేస్తుందంటే మిల్కీ వైట్ కలర్కి వచ్చేస్తుంది. మిల్కీ వైట్, ఏ కలరు, మిల్కీ వైట్ కలర్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది మిల్కీ వైట్ కలర్కి వచ్చిందో అక్కడ ఉన్నది కాకో3 కాదు, ఏంటిది, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, వాటర్లో కరుగుతుందా, కరగదు కదా, అందుకే కింద ఉండిపోయింది. సో ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, కాల్షియం కార్బోనేట్. బట్ ఇప్పుడు కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ వాటర్లో కరుగుతుందా, కరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, అందుకే ఓవరాల్ సొల్యూషన్ మొత్తం మిల్కీ వైట్ కలర్కి వచ్చేసింది. ఓకే, సో ఓవరాల్ దిస్ యాక్టివిటీ 4లో మనం తెలుసుకోవాల్సినవి, మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, సేమ్ సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది, రైట్. సో సాల్ట్ అంటే ఏది పెడితే సాల్ట్ రాదమ్మా, ఇక్కడ మెటల్ ఏదైతే మెటల్ తీసుకున్నామో దానికి కరస్పాండింగ్ సాల్ట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి సోడియం మెటల్ తీసుకున్నాం, సో సోడియం సాల్ట్ వచ్చింది. ఇక్కడ కూడా సోడియం సాల్టే తీసుకున్నాం కాబట్టి, ఓకే, సోడియం మెటలే తీసుకున్నాం కాబట్టి సోడియం సాల్ట్ వచ్చింది. ఓకే, కరస్పాండింగ్ సాల్ట్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎగ్జామ్లో అడిగేది రెండు, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా టెస్ట్ చేస్తాం, ఆ కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్లోకి పంపిస్తే ఏమవుతుంది, కాకో3 ఫామ్ అవుతుంది. కాకో3 అంటే కాల్షియం కార్బోనేట్. అప్పుడు అది ఇంకా కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి లాస్ట్కి ఏమవుతుంది, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది. సో ఆ ఓవరాల్ లైమ్ వాటర్ సొల్యూషన్ కాస్త మిల్కీ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ మిల్కీ వైట్ కలర్లోకి వచ్చింది అంటే అక్కడ ఓకే, అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో ఈ యాక్టివిటీని బేస్ చేసుకుని మనకి ఈ వర్డ్ ఈక్వేషన్స్ ఒకటి ఇంపార్టెంట్, 1 మార్క్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. వర్డ్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ ఫార్ములాస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో దట్స్ ఇట్. బట్ యాక్టివిటీ 5 ఉంది చూసారు, న్యూట్రలైజేషన్ రియాక్షన్. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అది. ఓకే, సో ఆ వీడియో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.